పుట్టినటువంటి వారైనా సరే దేవుడు తన పిల్లలుగానే భావిస్తాడు. కానీ దేవుడు అనాది సంకల్పంలో ఒక తెగను ఎంచుకున్నాడు. ఆ తెగ, ఆ జనాంగం ఎవరంటే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలకు దేవుడు చేసినటువంటి మేలులు ఎన్నో ఉన్నవి. వారి పట్ల దేవుడు కనపరిచినటువంటి అద్భుతములు, సూచక్రియలు ఎన్నో ఉన్నవి. అదే విధంగా దేవుడు వారిని శిక్షించడం కూడా ఎన్నో ఉన్నవి. వారిని కనికరించి నడిపించినటువంటి దేవుడే వారిని శత్రువులకు అప్పగించి వారిని దుఃఖపరిచిన వాడు, వారు చేసినటువంటి పనులకు శిక్షను కూడా విధించిన వాడు ఆ దేవుడు. ఎందుకు అలా చేశాడయ్యా అనంటే ఆ ఒక్క జనాంగం ద్వారా ఈ ప్రపంచానికి తానేందో తెలియపరచుకోవాలని తన యొక్క సుదీర్ఘమైన ఆలోచన మన పట్ల కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ దేశ ప్రజలైనా, ఏ సాంప్రదాయాల మధ్య ఉన్న ప్రజలైనా, ఏ కట్టుబాట్ల మధ్య ఉన్నటువంటి ప్రజలైనా, ఈ ఆరిన నేల మీద శరీరధారి అయిన మనిషి ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ దేవుని పిల్లలే. ఆయా దేశాలలో ఆయా సాంప్రదాయాలు వాళ్ళకు ఉండొచ్చు, వాటిని కాదనడం లేదు. కానీ దేవుని నీతి ఒకటి ఉంది, దేవుడు మనుషులకు పెట్టినటువంటి నీతి ఒకటి ఉంది. ఏమిటి ఆ నీతి అంటే మానవ నీతి అనేది ఒకటి ఉంది. దేవుడు ఎవరు? దేవుడు ప్రేమమయుడు, కనికర సంపన్నుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు తన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలని మాత్రం భావించడం, ఉండాలనుకుంటాడు కదా. కానీ ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను, విధులను ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం లేని వారికి మానవ నీతి అయితే ఉంటుంది కదా. ఏంటి మానవ నీతి? మానవ నీతి ఏమిటంటే ప్రేమ కలిగి ఉండడము. ఇది దైవికమైన స్వభావంలో ఒక భాగమే. కనికరం కలిగి ఉండడము, అది దైవికంలో ఒక స్వభావమే. పరిశుద్ధత కలిగి ఉండడము, అది దైవికమైన స్వభావంలో ఒక భావమే. అయితే ధర్మశాస్త్రము లేకుండా వీటిని, ధర్మశాస్త్రం లేదు కాబట్టి ప్రేమ, కనికరము, జాలి, దయ, కరుణ ఇవి మాకు అవసరం లేదని ఎవరైనా అంటారా? ధర్మశాస్త్రం కలిగిన వారికైనా ఇవి ఉండాల్సిందే, ధర్మశాస్త్రం లేని వారికైనా